మేకులు చేసిన చిల్లులు. మంచి విషయాలు ఎన్నిసార్లైనా చదవాలి. ఎలాగంటే రోజు పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, దేవునికి పూజ చేస్తాం, భోజనం చేస్తాం. అలాగే మంచి విషయాలు మనం చేసుకుంటూనే ఉండాలి. లేదా మన మనసు, హృదయం, ఆలోచనలు మురికి పట్టిపోతాయి. ఇంతకుముందు మీరు చదివినదే అయినా మరోసారి చదవండి. కోపిష్టైన తన కొడుక్కి ఓ తండ్రి కొన్ని మేకులిచ్చి, నీకు రోజుకి ఎంతమంది మీద అయితే కోపం వస్తుందో అన్ని మేకులు గోడ కొట్టాను అన్నాడు. మొదటి రోజు 20 మేకులు కొట్టాడు, తర్వాత రోజు 15, మూడవ రోజు 10. ఇలా తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడ కొట్టేశాడా కొడుకు. మేకులు అయిపోగానే కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి, నానా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు. ఓ, అంటే నీకు చాలామంది మీదే కోపం వచ్చిందిరా అన్నాడు తండ్రి కొడుకుతో. అయితే రేపటి నుండి రోజుకు కొన్ని మేకులు చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయన్నాడు కొడుకుతో తండ్రి. తండ్రి చెప్పినట్లే కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేసాడు కొడుకు. కొన్ని మేకులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. ఏమైందిరా అని అడిగాడు కొడుకుని తండ్రి. గోడకు కొట్టిన మేకులన్నీ తీసేసాను నాన్న అన్నాడు కొడుకు. మరి గోడ ఎలా ఉందిరా అని అడిగాడు. మేకులైతే తీసేసాను, కానీ వీటి వల్ల గోడలకైన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్న అన్నాడు కొడుకు. అప్పుడు తండ్రి కొడుకుతో అన్నాడు, చూసావా, మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావు, తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసినా రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి. అంటే మనకి చాలామంది మీద కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్ళ మనసును గాయపరుస్తాం, అంటే మేకులు కొడతాం. తర్వాత సారీ చెప్పేస్తాం, అంటే కొట్టిన మేకలు తీసేస్తాం. కానీ సారీ చెప్పినంత మాత్రమే వారి మనస్సైన గాయం, అంటే రంధ్రాలను మాత్రం పోడ్చలేం కదా. అందుకే మాట తోట లాంటిది. ఆచితూచి మాట్లాడదాం, ఇతరులను నొప్పించకుండా మాట్లాడదాం, ప్రేమగా మాట్లాడదాం, మనసుకు మేకులు కొట్టడం తగ్గిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.